వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. దేశంలో రాజకీయ వారసుల కుంపట్లు రగులుతున్నాయి. గతంలోనే వైసీపీతో విభేదించి కాంగ్రెస్లో చేరారు వైఎస్ షర్మిల. ఇక తాజాగా బీఆర్ఎస్ కు గుడ్ బై కొట్టి కొత్త పార్టీ యోచనలో ఉన్నారు కల్వకుంట్ల కవిత. ఇంతేకాదు మహారాష్ట్ర, యూపీ సహా చాలా చోట్ల ఇదే తంతు నడుస్తోంది. అయితే వారసత్వ రాజకీయాలు పక్కదారి పడుతున్నాయా? ఫ్యామిలీ పాలిటిక్స్ పై స్పెషల్ డిబేట్ని ఇప్పుడు చూడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. మనం చూసాం అంతకుముందు వైఎస్ షర్మిల ఎపిసోడ్ చాలా రోజులు చర్చ జరిగింది. ఆమె కొంత వైసీపీకి దూరమై తెలంగాణలో ఒక పార్టీ పెట్టి మళ్ళీ ఇక్కడ కుదరక మళ్ళీ అక్కడ వెళ్ళి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయిన పరిస్థితి. ఇక్కడ కవితకు సంబంధించి గత 2 నెలలకు ఒక చర్చ జరుగుతోంది. కొంత ఎడమొహంగా పెడమొహంగా ఉన్నారని. ఇంకా దాదాపు ఒక 3 రోజుల నుంచి స్పష్టత వచ్చేసింది. ఈరోజు ఆమె శాసనమండలి సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఎందుకు రీజనల్ పార్టీస్లో ఎక్కువగా ఇలా జరుగుతుంది? వారసత్వ కుంపటి అనేది ఎంతవరకు వెళ్ళబోతుంది? మీరు కవిత నేపథ్యంలో అడుగుతూ ఉన్నారు కాబట్టి కవితకు సంబంధించినంత వరకు మే నెలలో ఆమె ఉత్తరం లీక్ అయింది, దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని. అప్పటి నుంచి ఆమె మాట్లాడే దాంట్లో కొంత పొంతం లేదు. దేవుడు దయ్యాలను ఎందుకు చేర్చుకున్నాడు, దేవుడి కంటే ఆధిక్యత ఎలా సంపాదించాయి, వెరసి బీఆర్ఎస్లో దయ్యాలు ఉన్నాయా, ఇట్లాంటి చాలా ప్రశ్నలకు ఆమె అప్పుడు అవకాశం ఇచ్చారు. దాని మీద కేటీఆర్ కాస్త అందకుండా వ్యాఖ్యానించి వదిలేశారు. మొత్తం మీద బయటికి రాకుండా ఉంటే బాగుండేది అని ఆయన చేసిన వ్యాఖ్య కొంత అయిష్టంగానే ఈ విషయంలో ఆయన స్పందించారు. హరీష్ రావు ఎప్పుడు ఇటువంటివి మాట్లాడరు సాధారణంగా, పైకి అయితే ఆయన ఏమి మాట్లాడరు ఆపరేషన్స్ తప్పితే. ఇప్పుడు ఆమె మొన్న మాట్లాడడము, ఆ తర్వాత నిన్న మాట్లాడిన తర్వాత ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ దాకా వెళ్ళి దీంట్లో చాలా అవకతవకలు జరిగాయి అని ఇవన్నీ అయిన తర్వాత కవిత హరీష్ రావు చేశారని తెలుసు, కేసీఆర్ కూడా తెలుసుకొని ఆయన శాఖకు పదవి ఇవ్వకుండా ఆలస్యం చేశారు అని ఆమె నేరుగా అన్న తర్వాత అది ఒక విధంగా రేవంత్ రెడ్డి కంటే కూడా బలమైన ఆధారం అధికార పార్టీ నుంచి, అధినేత కుమార్తె నుంచి ఇచ్చినట్టుగా అయిపోయింది. ఇంకో ప్రశ్నను కూడా ముందుకు తెచ్చింది. ఈ రోజు అయితే కనుక మేడిగడ్డ మార్పు కూడా రేవంత్ రెడ్డి చేశారని ఆమె చెప్తున్నారు. అంటే అన్నీ రేవంత్ రెడ్డి ఆయన హరీష్ రావే చేస్తూ ఉంటే కేసీఆర్ వాటన్నిటిని అనుమతిస్తూ ఉండిపోయారా, చర్య తీసుకోలేదా? తర్వాత ఇరిగేషన్ శాఖ నుంచి ఆర్థిక శాఖకు మార్చి ప్రమోషన్ ఇచ్చారా? ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. అదే అన్నా నేను పరమానంద శిష్యులు గురువుగారి ముక్కు మీద ఏదో ఈగే వాలిందని రాయేస్తే గురువుగారికే కదా దెబ్బ తగులుతుంది. కాబట్టి ఆమె జై కేసీఆర్ అంటూ ముగించారు. కానీ ఆమె మాట్లాడినవన్నీ మూల విరాట్గా ఉన్నటువంటి పార్టీ అధినేతను, తండ్రిని ఇరకటంలో పెట్టేవిగా ఉన్నాయి. ఏదో ఒక ఆమె మీదన్నా చర్య తీసుకోవాలి, ఆయన మీదన్నా చర్య తీసుకోవాలి, అది పరిస్థితి. ఇంకా రామన్న అంటే కుట్రలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయంటే బీఆర్ఎస్ ఇప్పటికి కూడా స్థిమితంగా లేదు అనే ఒక మెసేజ్ ఇచ్చి ఆమె ఇప్పుడు బయటకు వచ్చేసారు. తర్వాత ఏం చేస్తారు? ఈ మొత్తంలో రేవంత్ రెడ్డి తప్ప ఈ దేశాన్ని బీజేపీ అనే ఒక పార్టీ పాలిస్తుందని, ఆ పార్టీ తనను కూడా కేసులో పెట్టి జైల్లో పెట్టి ఈ విషయాలు బీజేపీ దాదాపు మినహాయింపు, కొంచెం ప్రస్తావన తప్ప. అందువల్ల కవిత స్పష్టమైన రాజకీయ సంకేతాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా ఆమె కార్యాచరణ ఎలా ఉంటుందో మనం చూడాలి. ఇంకా మీరు అడిగిన రెండో విషయం, ప్రాంతీయ పార్టీల్లో ఎందుకు ఇలాంటి కలవరాలు వస్తున్నాయంటే ప్రాంతీయ పార్టీలు స్వంతీయ పార్టీలుగా మారిపోతున్నాయి, సొంత పార్టీలుగా అవి మారిపోతున్నాయి. కాబట్టి కుటుంబాల్లో నడపడం, ఇప్పుడు చూడండి 4 పేర్లు అవే కదా. ఇప్పుడు ఆమె చేస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులే, ఇంకా రామన్న కూడా కుటుంబ సభ్యుడే, వేరే మనిషిని గురించి ఆమె మాట్లాడటమే లేదు. ఇన్ ద ఫ్యామిలీ. సో ఆల్ ఇన్ ది ఫ్యామిలీ అని ఇంగ్లీష్ లో అంటున్నట్టుగా ఆల్ ఇన్ ది ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నట్టుగా చేయటం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీరు ఒక యాంకర్గా లేకపోతే ఒక ఎడిటర్గా మీరు చేస్తున్నారు, మీ పని మీరు చేస్తారు, మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ చేయాలని ఎవరు భావించరు. కానీ రాజకీయాల్లో, అధికార రాజకీయాల్లో మట్టుకు ఒకరికి వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో అందరికీ రావాలని, అన్నకు రావాలి, తమ్ముడికి, అన్నీ మీకే వస్తే ఇంకా మిగతాది ఏమవుతుంది? ఇప్పటివరకు బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న విమర్శ 100% యథార్థమే అని కవిత తన మాటల ద్వారా, చేతల ద్వారా చెప్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆమె బాధ తెలంగాణ గురించి, బీఆర్ఎస్ గురించి కాదు, మా నాన్న గురించే, మా నాన్న వేలు పట్టుకొని వచ్చాను, మా నాన్నకి అన్యాయం జరుగుతుంది, నాన్న వాళ్ళతో జాగ్రత్త అని. సో తెలంగాణ ఎలా జాగ్రత్తగా ఉండాలి, లేదా రాజకీయాల్లో ఎలా ఉండాలని. పార్టీ అంటే సతీష్, పార్టీ నుంచి పార్టీ అనే మాట వచ్చింది.
టోటల్ సిస్టంలో ఒక పార్ట్ అని. రైట్. అంటే ఒక డెమోక్రాటిక్ సిస్టంలో పార్టీలో కూడా ఆ పార్టీలో కూడా డెమోక్రాటిక్ రూల్స్ ఉండాలి. అవి ఉండకుండా పోతున్నాయి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మీరన్న షర్మిల ఉదంతం కంటే కవిత ఉదంతం ఇంకొంచెం భిన్నమైంది. షర్మిల విషయమే తీసుకుంటే రాజశేఖర రెడ్డి కుమారుడు ఆయన వారసుడు ఇలా అన్నవాళ్ళు మళ్ళీ షర్మిలకి ఎందుకు వాటా ఇవ్వలేదని షర్మిల తరఫున చాలా న్యాయంగా వాళ్ళు కొందరు లేవనెత్తారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు తమిళనాడు ఎంజీఆర్, జయలలిత, జానకి, ఆ తర్వాత ఆమె స్నేహితురాలు నెచ్చెలి శశికళ, ఇదొక పరంపర. మహారాష్ట్రకు పోతే అక్కడ ఆయన ఉద్ధవ్ ఠాక్రే, తర్వాత రాజ్ ఠాక్రే, ఈ మధ్య వాళ్ళిద్దరు కలిశారని ఒక పెద్ద దుమారం. మీరు బీహార్కు పోతే తేజస్వి యాదవ్ వాళ్ళన్న ప్రతాప్ యాదవ్ ఎవరో ఈ మధ్య ఆయన యాక్షన్ తీసుకున్నారు. మీరు కర్ణాటకకు పోతే రేవన్న, కుమారస్వామి గౌడ, దేవగౌడ పరంపర. మీరు ఎక్కడన్నా తీసుకోండి. యూపీలో కూడా అదే యూపీలో అయితే మనం ఓడిపోయారు పూర్తిగా. పూర్తి ఆధిక్యతతో ఉన్న వాళ్ళు అఖిలేష్ యాదవ్, శివలాల్ సింగ్ యాదవ్, వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ నాన్న, మళ్ళీ వాళ్ళ భార్యలు కూడా ఉన్నారు. ఆయన భార్య, ఈయన భార్య, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఇవన్నీ కుటుంబాలు వచ్చి క్రియాశీలంగా కొంత పని చేయొచ్చు. కానీ కుటుంబాల్లో ఆస్తి పంపిణీ లాగా ఈ పదవుల పంపిణీ, బాధ్యతల పంపిణీ, ఆధిపత్యం అనేది వచ్చేసరికి ఇలాగ అయిపోతుంది. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. ప్రజలు దీన్ని ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. కుటుంబం, అన్నగారి కుటుంబం అని అది 30 ఏళ్ళు. నిన్నటిగా చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ వారసులు. ఎందుకు? ఎన్టీఆర్ మనవాడు కాబట్టి. ఇప్పుడు మిగతా విషయాల రీత్యా జూనియర్ ఎన్టీఆర్ని ఎవరైనా ఇష్టపడి ఆయన పార్టీ పెడితే వేరే విషయం. ఇంతకాలం గడిచాక కూడా ఎవరు అన్నారు కేసీఆర్ కుమార్తె కాబట్టే కదా ఆ స్కామ్ లో జైలుకి వెళ్ళారు అని. అదే వాట్ ఇట్ మీన్స్ అంటే పొలిటికల్ గా ఖచ్చితంగా రాజకీయంగానే జరిగాయి. మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె కొన్ని విషయాలు ఎలా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు విమానంలో వెళ్ళారు కాబట్టి వాళ్ళు కుట్ర పడినారంటే ఇంతకుముందు ఎవరు ఎక్కడ వెళ్ళలేదా? ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు? మరి హరీష్ రావు చాలా సూపర్ లీడరు అని మీరు మీడియాలో మాట్లాడారు కదా. ఏ సమస్య వచ్చినా హరీష్ అన్నకు కూడా చెప్పాను, హరీష్ అన్న ఎవరన్నా నాన్నకు చెప్పి కొంచెం సర్దుబాటు చేయని ఇలా మాట్లాడేవాళ్ళు కదా. అందువల్ల కవితకు ఆవేదన ఉండొచ్చు, ఆమెకు బాధ కూడా ఉండొచ్చు. కానీ ఆమె రాజకీయంగా చాలా అస్పష్టత మిగిల్చారు. భవిష్యత్తు గురించి కూడా ఇప్పుడు మహిళలు, సమాన హక్కులు, ఇదేమన్నా మహిళల సమస్య కాదే. కుటుంబంలో పదవులు, హక్కులకు సంబంధించి ఏదైనా చేయొచ్చు మహిళల కోసం తప్ప ఈ సమస్య కవిత కోరి తెచ్చిన, సృష్టించిన ఒక అయోమయ అవస్థ అనిపిస్తుంది. బీఆర్ఎస్ కూడా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన ఒక పరిస్థితిని కుట్రలో ఉంది మా పార్టీ చెప్పేశారు. రామన్నన్ అంటే అన్నను కూడా హెచ్చరిస్తున్నారు, కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయి, నీవు అప్రమత్తంగా పారా హుషార్ అని. అన్నకి తండ్రికి ఎలాంటి ఇబ్బంది కలిగించే పని చేయను అంటూనే కొంత అందరినీ డిఫెన్స్ మాట్లాడినవన్నీ వాళ్ళ మీద కదా. ఇప్పుడు అన్న నన్నే 103 రోజుల నుంచి నాతో మాట్లాడలేదు, ఇంకా మామూలు మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆమె అంటున్నారు. యూట్యూబ్ను కూడా మేనేజ్ చేస్తారు, మీడియాను కూడా చేస్తారు. అంటే అందరూ కేసీఆర్ను మేనేజ్ చేయొచ్చు, మీడియాను మేనేజ్ చేయొచ్చు, పార్టీలు మేనేజ్ చేయొచ్చు. అంత సులభంగా జరుగుతుందా? మీకు ఏ కారణాల వలన పొందను కుదరకపోతే మీరు విభేదించి మీ హక్కుల కోసం మీరు పోరాడవచ్చు. అలాగే మీ ఎజెండా ఏంటి? మీ ఎజెండా ఏంటి? నేను అంటున్నాను, మీరు కేసీఆర్కు లేఖ రాసినప్పుడు బీజేపీ పట్ల మెతక వైఖరి వద్దు అని నేను లేఖ రాశానని మీరు అప్పుడు చెప్పారు. ఈ 4 నెలల కాలంలో మీరు బీజేపీ మీద ఏమైనా ఫోకస్ పెట్టారా? బీసీల గురించి కొంత మాట్లాడారు, లేదా ఇంకా విగ్రహం పెట్టాలన్నారు, ఓకే. కానీ మీ ఫోకస్ అంటే ఈ రోజు కూడా లేదు. అసలు బీజేపీ పేరే ఎత్తలేదు. బీసీల విషయంలో కాంగ్రెస్ కి మద్దతుగా మాట్లాడారు, ఒక రకంగా మాట్లాడారు బీసీల విషయంలో. అవును, కానీ అప్పుడు కూడా కేంద్రం ఒప్పుకోకపోవడం ఆ యాంగిల్ లేదు. నేను అంటుంది ఏంటంటే ఏ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి, ఎవరైనా ఒత్తిళ్లు నా వెనక ఎవరైనా ఉన్నారంటే నేను తోలు తీస్తాను అది ఇది అన్నారు. ఇవన్నీ కూడా ఇలాంటి మాటలు గతంలో మనం చాలా విన్నాం. కాబట్టి ఆమె రాజకీయ స్పష్టతతో కార్యాచరణకు వస్తే మంచిదే. ఒక మహిళా నాయకురాలు. ఇంకా జయాపజయాల విషయానికి వస్తారా, షర్మిలే పెద్ద ఉదాహరణ. నేను అదే అంటున్నా, ఈ విడిపోయి విజయాలు సాధిస్తారా? ఎవరు సాధించలేదు. నేను రాత్రి అదే ఇప్పుడు షర్మిల ఉన్నారు, ఇక్కడ పెడితే అక్కడ తగిలినట్టుగా ముందు తెలంగాణలో స్టార్ట్ చేసి ఇక్కడ చాలా విషయాలు వీళ్ళ నాన్న మీదే కదా ఆయన పోరాటం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత కాంగ్రెస్లో కలిసి అలా ఉన్నారు.
జయాపజయాలంటే ఇంతవరకు ఆమె ఏమి రిప్రజెంటేషన్ అటువంటిది ఏమి తెచ్చుకోలేదు. వాయిస్ అయితే తను తమిళనాడులో కూడా జానకి అని జయలలితతో పోటీపడి ఆమె ముఖ్యమంత్రి అయి కూడా తర్వాత పార్టీ రద్దు చేసుకున్నారు. మీరు బీహార్లో ఈయన నిలబడ్డాడు, ఆయన వెళ్ళిపోయాడు. కర్ణాటకలో ఈయన నిలబడ్డాడు, ఆయన దెబ్బతిన్నాడు. మహారాష్ట్రలో అంతా ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఏదో కలిశారు అంటున్నారు. అంటే మీరు ఈవెన్ కాశ్మీర్లో కూడా మహబూబా ముఫ్తీ జయప్రదం అయ్యారు ఆమె వాస్తవంగా. కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉండగా తను పార్టీని పెట్టి, అంటే ఎవరైతే జయలలిత ముఫ్తీ ఎందుకు జయప్రదం అయ్యారు, ఇక్కడ వీళ్ళు ఎందుకు కాలేకపోయారంటే ఎవరికైతే పార్టీ పునాది, ప్రజలతో కార్యకర్తలతో సంబంధాలు, ఒక స్పష్టమైన ఎజెండా ఉందో వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు నిజమే, కవితకు రాష్ట్రానికి నేనే ఎందుకు ముఖ్యమంత్రిని కాకూడదు, మహిళా నాయకురాలు కాకూడదా, కేసీఆర్ వారసత్వం వాళ్ళకే వెళ్ళ, ఇలాంటివి ఉన్నాయంటారు. మరి ఆమె కార్యాచరణ ప్రకటిస్తారా, అందులో ఎజెండా ఎలా ఉంటుంది, ఓ పార్టీ పెట్టమంటే అంతే కదా, ఆమె నాయకురాలు అవుతారు. అదే ఇప్పుడు రైట్. రవి గారు కంటిన్యూ చేద్దాం. మాట్లాడుతున్న టాపిక్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ అంతా జరుగుతున్న దాని వెనక హరీష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కవిత చేసిన కామెంట్కి వాళ్ళు ఫ్యామిలీలో గొడవలు పెట్టుకొని తగాదా పెట్టుకొని మేమున్నామని చెప్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఎలా చూడాలి ముందు రేవంత్ రెడ్డి కామెంట్స్ మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా అది కొనసాగింపే కదా, వాళ్ళు కోట్లు పంచుకోవడంలో వాళ్ళకి పంచాయతీ వస్తే మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, ఇంకెక్కడ కూడా అన్నారు వాళ్ళ వెనక నేను ఎందుకు ఉంటానని. లాజికల్గా ఆలోచిస్తే కూడా తెలంగాణలో తదుపరి నాయకులుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళలో హరీష్ రావు ఒకరు, అది బహిరంగమైనటువంటి విషయమే. రేవంత్ రెడ్డి అలా ప్రయత్నించి ముఖ్యమంత్రి స్థానంలోకి కాంగ్రెస్లో వచ్చున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు ఏదన్నా వ్యూహాత్మకంగా ఎప్పుడన్నా కలిస్తే కలవచ్చు, కానీ ఒకరినొకరు బలోపేతం చేసుకునే పని అయితే వీళ్ళు చేయరు, చేసే అవకాశం కూడా లేదు. ఇంకోటి హరీష్ రావుకి సంబంధించి అంటారా, హరీష్ రావు కేటీఆర్ ఈక్వేషన్ గురించి చాలా కాలం చాలా చర్చలు జరుగుతుండేవి. నిజానికి కవిత ఒక డైవర్షన్, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న దానిలో కవిత వచ్చి కవిత కేటీఆర్ మధ్యలో అన్నట్టుగా అప్పుడు నడిచింది. ఇప్పుడేమో ఆమె హఠాత్తుగా హరీష్ రావు వైపు అస్త్రాలు, ఇప్పుడు కూడా అన్నం మీద అస్త్రాలు వేశారు, నన్ను ఒక్క మాట కూడా అడగలేదని. కానీ వీళ్ళిద్దరిని కొంతవరకు సంతోషం కూడా చేయడం ద్వారా ఖచ్చితంగా ఇదో కుటుంబ తగాదాలాగా, కుటుంబ వివాదంలాగా మార్చేశారు, మారిందనే అనిపిస్తుంది. మరి కేసీఆర్ ప్రభుత్వ అధినేతగా, కుటుంబాధినేతగా వీళ్ళందరికీ ఆయనే కదా గాడ్ ఫాదర్. కాబట్టి ఆయన ఏమి తర్వాత వ్యాఖ్యానిస్తారో మనకు తెలీదు, కానీ దే ఆర్ ఫార్మ్లీ విత్ హరీష్ రావు. మా 6 అడుగుల బుల్లెట్ అని చెప్పారు, మా డైనమిక్ లీడర్ 6 అడుగుల బుల్లెట్ గాయించేసిందని ఆమె చేసిన కామెంట్ నిజమే. ఆమె కూడా వెరీ టాక్సిక్ సూపర్ లీడర్ అన్నారు కదా మీరు కూడా. ఇప్పుడు నడిచిన ఇప్పుడు ఆమె పరామర్శించింది కూడా వీళ్ళే కదా. అప్పుడు కూడా ఇద్దరి పరామర్శల్లో స్పందనలో తేడా ఉందని మీలాంటి వాళ్ళందరూ కొంచెం మీడియాలో వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. కాబట్టి ఇందులో ఏమి కొత్త విషయం ఏమీ లేదు. నిజానికి ఆమెనే జై కేసీఆర్ అని ముగించడం ద్వారా భవిష్యత్తులో నేను మళ్ళీ ఆయన నాయకత్వంలోనే ఉంటాను అని, పార్టీకి రాజీనామా చేశాను, ఎమ్మెల్సీకి రాజీనామా చేశాను అంటూనే ఈ చర్చ కూడా జరుగుతుంది. అంటే పార్టీ బహిష్కరించాలనుకుని సస్పెండ్ చేసింది అని. ఇప్పుడు బహిష్కరిస్తే 6 ఏళ్ల పాటు బహిష్కరించాలి, సస్పెండ్ చేయటం అనేది వివరణ ఇచ్చినంత వరకు అన్నది ఒక చర్చ. వాళ్ళు సస్పెండ్ చేశారు. ఆమె మాట్లాడిన దాంతో పోలిస్తే దయ్యాలు ఇవన్నీ అన్న తర్వాత కూడా పార్టీ ఉంటే అంత పోతే అంత అంటూ కామెంట్ అన్నారు కదా, పొద్దున కూడా సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్కే నష్టం జరిగిన తర్వాత పార్టీ ఉంటే ఏంటి పోయేది అని తొక్కలోదే అన్నారు. ఇప్పుడు కేసీఆర్ అని మీరు మీ నాన్న మీద లేకపోతే నాయకుడు గారి మీద ఎంతైనా గౌరవం చూపించవచ్చు, కానీ తెలంగాణ బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ, దానికి సంబంధించిన వ్యవస్థ ఇవేమీ లేవా? మీరు అయిపోయిన తర్వాత రాజీనామా చేసే కూడా జై కేసీఆర్ అంటున్నారు. అందుకనే కదా కొంతమంది ఇది వ్యూహాత్మకమేమో, ఇది ఒక విధంగా ఇప్పుడు సాగుతున్న వివాదాల నుంచి దృష్టి మళ్లించే ఒక ప్రయత్నం ఏమో, డైవర్షన్ ఏమో అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది ఎక్స్ట్రీమ్ కావచ్చు, కానీ భారత రాజకీయాల్లో లేకపోతే తెలుగు రాజకీయాల్లో ఎంతమంది విడిపోయి మళ్ళీ కలవలేదు. అప్పుడు ఆవేశంలో ఏదో తొందరపడ్డాము ఇంకొకటి అంటే తాత్కాలికంగానేమో అటు ఇటు ఊగిపోయే వాళ్ళు, జైలు కొట్టే వాళ్ళు ఉంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోవడం కూడా జరుగుతుంటుంది, చాలాసార్లు గతంలో జరిగింది. బీఆర్ఎస్లో ఖచ్చితంగా ఏం జరిగిందని మనకు తెలియదు, కానీ అది 2-3 రోజుల్లో ఆమె మళ్ళీ తన కార్యాచరణ చెప్పడానికి కూడా 2 రోజులు వ్యవధి తీసుకున్నాను. కానీ నేను తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాట్లాడుతున్నాను కాబట్టి ఇదే నా చిరునామా, నేను సొంత పునాది ఏర్పాటు చేసుకుంటానని చెప్తున్నారు.
వీటన్నిటిని బట్టి చూసినప్పుడు కవిత వ్యూహాత్మకంగానే మాట్లాడారు. ఓకే, హరీష్ రావును అలాగే ఎంచుకున్నారు. ఆమెకు భవిష్యత్తు సంబంధించిన స్పష్టత ఆమెకు ఉంది, కానీ ప్రజలకు మటుకు అస్పష్టత ఇస్తున్నారు. ఇప్పుడు ఆమె చెప్పిన దానికంటే చెప్పనిది ఇంకా చాలా ఎక్కువగానే ఉందని మనం భావించవచ్చు. ఇందాక నేను చెప్పిన రేస్లో రైట్, తెలంగాణను ఎవరు లీడ్ చేయాలి అనే రేస్లో ఆమె కూడా ప్రవేశిస్తారేమో మనం చూడాలి. ఆ పని షర్మిల చేసి జరగలేదు, ఆమె ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయి అలా ఉన్నారు. ఓకే, కాబట్టి కవిత ఖచ్చితంగా కవిత పార్టీ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? ఖచ్చితంగా పార్టీ పెట్టాలి. పార్టీ పెట్టకపోతే జాగృతినే ఒక పార్టీ లాగా నడపాలి. పార్టీ అనే పేరు వాడకపోయినా ఇక్కడి నుంచే అన్ని మాట్లాడుతూ దీన్నే ఒక వేదికగా కూడా ఆమె చేసుకోవచ్చు. ఆ పార్టీకి కూడా బహుజన్ రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్ అని వచ్చేటట్టు, టీబీఆర్ఎస్ అని వచ్చేటట్టు, అలాగే తెలంగాణ రాజ్య సమితి అని వచ్చేటట్టు, అంటే ఏదో ఒక విధంగా వారసత్వం కొనసాగించడమే. మళ్ళీ ఇందాక మీరు అంటున్నట్టుగా ఆ వారసత్వం, ఆ నేపథ్యం ఇప్పుడు కాకపోతే ఒక సెక్షన్ ఉన్నారు కవిత మీద అన్యాయంగా బలి చేశారు ఇలా భావించే చిన్న సెక్షన్ ఆ యువతలోనూ లేకపోతే కొంతమంది బుద్ధిజీవుల్లో కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు ఇంత జరిగిన తర్వాత ఆమె నేరుగా పార్టీ మీద ధ్వజం ఎత్తిన తర్వాత వాళ్ళు ఏమితో ఉంటారా లేదా అనేది ఈరోజు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక 300 మంది జనజాగృతి కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్లో చేరారు, మాకు సంబంధం లేదని. అది ఒక విధంగా పరోక్ష సమాధానం ఇవ్వడానికి మాత్రమే చేశారు. అంటే వాట్ ఈజ్ కవిత వితౌట్ కేసీఆర్ అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఈ రాజకీయాలు పెరిగిన తీరది. మీరు అన్నట్టుగా ఈ ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ చుట్టూ అంతా అల్లుకొని ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా జై కేసీఆర్ అని, ఇప్పుడు కూడా మీరు అంటున్నారు జై కేసీఆర్ జై తెలంగాణ, 2 స్లోగన్స్ ఒకటే అని మీరు చెప్తున్నారు. నా తాపత్రయం అంతా కేసీఆర్ ను కాపాడడానికే అని మీరు చెప్తున్నారు. కేసీఆర్ కు నష్టం జరిగితే పార్టీ ఎందుకని కూడా మీరు అంటున్నారు. నా మాటలను మీడియాలో ఎవరో వక్రీకరించారు కొంతమంది అని అంటున్నారు. కానీ పార్టీ లేకపోతే కేసీఆర్ కి నష్టమే కదా. ఎస్, కాబట్టి పార్టీ కేసీఆర్ ముందు పార్టీ తర్వాత ఆయన వల్లే వచ్చామని మీరు అన్న తర్వాత ఇప్పుడు ఆయన మేము చర్య తీసుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీరు మళ్ళీ జై కొడతారా లేదా అనే అవకాశం మీరే అట్టి పెట్టారు. సో మీ తిరుగుబాటు సంపూర్ణమైన తిరుగుబాటు కాదు, మళ్ళీ మీకు ఒక పునరేకీకరణకు పునఃప్రవేశానికి తలుపులు మీరే తీసుంచారు జై కేసీఆర్ అనడం ద్వారా. ఓకే, అదే కొందరు అంటున్నారు ఈ చెల్లెళ్ళు ఉన్నారే అని అంటున్నారు. అంటే అక్కడ అంటే ఈ చెల్లెళ్ళు ఉన్నారే అని అంటున్నారు, ఈ పెద్దోళ్ళు ఉన్నారనే ఒక సినిమా డైలాగ్ ఇప్పుడు అది ట్రోలింగ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో వైఎస్ షర్మిల కానీ ఇక్కడ కవిత కానీ అంటే చెల్లెళ్ళు ఉన్నారు లేకపోతే మా అల్లుళ్ళు ఉన్నారు, చంద్రబాబు గారు చేసినప్పుడు ఈ అల్లుళ్ళు ఉన్నారు ఇట్లా అనేవాళ్ళు అనేక చోట్ల భారత. ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఇక్కడ కూడా హరీష్ రావునే కదా ముందు పెడుతున్నారు. కాబట్టి భారతీయ పురాణాల్లో మామాళ్ళ వైరుధ్యం ఒకటి అలా ఉంటుంది. అది అలాగే అన్న చెల్లెళ్ళకి సమస్య కూడా చాలా ఉంది. మీరు మన ఫ్యాక్షన్ సినిమాలు అన్నిట్లో చెల్లెలు అటువైపు అన్న ఇటువైపు ఉండటం చాలా సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. సార్ కుటుంబ కళలు అన్న తర్వాత కుటుంబాల్లో ఎవరు ఉంటారండి? అన్నదమ్ములు, బావమర్దులు, మామలు, బాబాయిలు, అబ్బాయిలు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని రాష్ట్రాల్లో వీళ్ళ మధ్యనే వివాదాలు వచ్చింది, ఎవరు పై చేయి సాధించాలి. ఇప్పుడు అదే మీరు నారా నందమూరి కుటుంబాలు తీసుకోండి, అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు అయ్యారు, ఎన్టీఆర్ పార్టీ పెట్టారు కానీ 13 ఏళ్ళకి ఆయన చనిపోయారు అనేక కొన్ని పరిణామాల తర్వాత. అప్పటి నుంచి చంద్రబాబే ఆ పార్టీ. ఇప్పుడు లోకేష్కి ఇవ్వాలి అన్న విషయం మీద కూడా వాళ్ళు ఏకాభిప్రాయానికి వచ్చేసారు, ఇంకా భిన్నాభిప్రాయం ఏం లేదు. అందుకనే సతీష్ మీరు గమనిస్తే ఈ మధ్య తెలుగుదేశంలో బాలకృష్ణ చుట్టూ కార్యక్రమాలు, దాంట్లో ఆయన సోదరీమణులు భువనేశ్వరి గారు కూడా ఉంటారు. అంటే కాంబినేషన్ కొంచెం మారుతుంది. కాబట్టి 30 ఏళ్ల తర్వాత ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. అయితే వాళ్ళు ఏమంటారంటే మా కుటుంబం వాళ్ళు ఉంటే తప్ప ఆ పార్టీలు నిలబడవు, మా చుట్టూనే అదంతా నిర్మాణమై ఉంటుందని వాళ్ళు అంటారు. కవిత ఇప్పుడు ఎమ్మెల్యేలకు బయటకు వస్తున్నారు. ఎక్కువగా రీజనల్ పార్టీస్ లో అది నిజమేమో అని అనిపిస్తోంది. సతీష్ ఇలా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గానీ తర్వాత టీడీపీ గానీ ఇలా అన్నప్పుడు కవిత అనుకుంటా ఎక్కడో ఉన్నారు. ఎంతసేపు మీరు ప్రాంతీయ పార్టీలను ఎందుకంటారు? కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ వీళ్ళు ఉన్నారు. కానీ ఒకటైతే ఉంది, కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రులు, కీలక నేతలు వీళ్ళు అవ్వలేదు. సోనియా గాంధీ పార్టీని కాపాడి మళ్ళీ లేదు, ఆయన ఉండనన్నాడు, బలవంతంగా రాజీనామా చేశారు.
అందువల్ల జాతీయ పార్టీలకు ఉండే స్ట్రక్చర్ ప్రాంతీయ పార్టీలకు ఉండే పెరగనివ్వడం లేదు కూడా. ఇప్పుడు మొన్న మీరు చూడండి, సేనతో సేన అనే కార్యక్రమం పెట్టారు. అవును, సేనతో సేన ఏంటండి, అధ్యక్షుడు మీరు, ఎవరైనా బయట వాళ్ళు వస్తేనో మీరు బయటికి పోతేనో యువతతో సేన అని లేకపోతే ఇంకొకరితో క్యాచీగా ఉండడానికి మీరు పెట్టారు. కానీ మీ పార్టీ అంతే కదా, అంటే రాజకీయాలు అన్నవి కూడా అంతగా పర్సనలైజ్డ్ అయిపోయి వాళ్ళ చుట్టూ తిరుగుతున్న ఒక పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ కేసీఆర్ చుట్టూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంది. ఇది ఇంకా చాలా దూరం వెళ్ళి మీరు చూస్తే కనుక ఆయన ఆరోగ్యం మీద కూడా సందేహాలు వస్తున్నాయి అన్న పద్ధతుల్లో మాట్లాడారు. ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది ఇంకా విపరీతమైన జోస్యాలు కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాకి ఏమీ లేదు కాబట్టి అందువల్ల మొత్తానికి సందేహాస్పద వాతావరణంలో సంక్షుభితంగా బీఆర్ఎస్ ఉంది అని అయితే మటుకు కవిత ఎపిసోడ్ తర్వాత తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి చూసినప్పుడు ఈ అనుభవం ఎలా ముగుస్తుంది అన్నది మటుకు ఇంకా పజిల్ గానే ఉంది. బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన ఇదే అవకాశంగా తీసుకుని ఇంకో 2 దెబ్బలు వేసి మరి ఆయన చెప్పారు బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని. బండి సంజయ్, రామచంద్రరావు లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే మాట్లాడారు. కానీ బీజేపీ ఒక రాజకీయ పార్టీగా తీవ్రంగా ఏమి స్పందించలేదు. వాళ్ళు ఇది నడవని ప్రాంతీయ పార్టీలు ఎంత ఇబ్బందుల్లో ఎదుర్కొంటే మాకు అంత మంచిది, జాతీయ పార్టీలకు అంత మంచిదని. అవును, పర్టికులర్గా ఇప్పుడు అధికారంలో ఉంది వీళ్ళు కాబట్టి వాళ్ళు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ఒకటైతే చెప్తాను, ఈ వ్యక్తిగత కుటుంబ అంశాలు వీటి వివాదాల్లో మునిగిపోవటం కంటే విధానపరమైనటువంటి అంశాలు రాజకీయంగా ఇలా జరగాలి, రాష్ట్రాభివృద్ధికి ఇది ముఖ్యం, రాష్ట్రం కోసం ఇది తెచ్చుకోవాలి, ఇలాంటి అంశాల మీద పెడితే ప్రజలు ఎవరిని ఇష్టపడితే వాళ్ళు ఆ మేరకు ఏ అంశంలో వాళ్ళకి నచ్చితే ఆ అంశంలో బలపరుస్తారు. దీంట్లోనే ముంచి తేల్చడం మటుకు అంత సమంజసం కాదు. రైట్. అంటే ఇప్పుడు దాదాపు ప్రధాన క్యాడర్ అంతా ఇటుగా ఉన్నారు. కవితతో వెళ్ళే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ చర్చ ఏమీ అక్కడ లేదు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ మళ్ళీ కొంత ఇక్కడ పికప్ అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పిఆర్ఎస్ కూడా కొంత పికప్ అయిందన్నది రాజకీయ వాతావరణంలో ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటప్పుడు కవిత ఒక రాజకీయ పార్టీ పెడితే ఎంత వరకు ఇంపాక్ట్ ఉండొచ్చు? నా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే త్వరలో రాబోతున్న ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు. అటు టీఆర్ఎస్ అంటే కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఫ్లరిష్ అయింది కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్తోనే. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అప్పటి వరకు చర్చలోనే ఉండేది, కానీ ఒక్కసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొంత సీట్లు వచ్చేసరికి అందరూ చర్చించుకున్నారు ఏంటి పార్టీ కేసీఆర్ ఎవరు అంతా అక్కడి వరకు వెళ్ళింది. అంటే ఇలాంటి అవకాశం ఏమైనా కవితకు దక్కొచ్చా, లేదంటే అంత ఇంపాక్ట్ చూపలేకపోవచ్చా? 2 జిల్లా పరిషత్తులు గెలుచుకున్న తర్వాతే కేసీఆర్ను సీరియస్గా రాజకీయంగా తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కవిత విషయం తీసుకుంటే నిస్సందేహంగా ఆమెతో వెళ్ళేవాళ్ళు ఆ స్థాయిలో ఇప్పుడు ఆమె మాట్లాడినప్పుడే మొదటి సందర్భంలోనే ఎవరు లేరు, షర్మిలతో కూడా లేరు, మీరు చూస్తారన్నారు, ఎవరు రాలేదా వెళ్ళిపోయారు. వచ్చే కవిత కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడున్న బలంగా లేదు, అది ప్రతిపక్షంలో ఉండి ఎదురుగాలి కేసులు ఆరోపణలు అనైక్యత ఇదంతా ఎదుర్కొంటుంది. ఈ సమయంలో కవితతో వెళ్ళి అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకునే వాళ్ళు బహుశా ఎక్కువగా ముందుకు రాకపోవచ్చు. కొత్త వాళ్ళని ఆమె సమీకరించుకొని తన జాగృతిని చేసుకోవాల్సిందే కానీ కవిత గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఇప్పుడు దాదాపు లేదు. ఓన్లీ 1 more ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ బీఆర్ఎస్కు నెగిటివ్ ఫ్యాక్టరే అవుతుంది. ఎన్ని సీట్లు తెచ్చుకుంటారు, ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారు అనే కంటే రాజకీయంగా కేసీఆర్ మీద విమర్శ చేసేవాళ్ళు ప్రత్యర్థులకు కవిత కూడా ఒక ఆయుధం సమకూర్చినట్టు మటుకు తప్పకుండా అవుతుంది. ఆమె ఏ పార్టీ పెట్టినా పెట్టకపోయినా ఆమె ఇంక మీదట ఏం మాట్లాడినా కానీ ఆమె హరీష్ రావు మీద వేసే ప్రతి బాణం కేసీఆర్కి తగులుతుంది. ఆమె అన్నను గురించి చెప్పే ప్రతి హెచ్చరిక అది బీఆర్ఎస్కే తగులుతుంది. కాబట్టి కవిత ఫ్యాక్టర్ అది బీఆర్ఎస్కి అది నెగిటివే అవుతుంది. తాత్కాలికంగా నెగిటివ్ అయి తర్వాత మార్చుకుంటారా అది కేసీఆర్ దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కాంగ్రెస్ దీన్ని పూర్తిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు వింటేనే మనకు తెలుస్తుంది కదా, వాళ్ళు ఇప్పటికే దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే పంథాలోనే ఉన్నారు, ఉపయోగించుకుంటారు, వేడి కూడా పెంచుతారు. బహుశా కవిత మాటలనే ఒక వాంగ్మూలం లాగా వాళ్ళు అక్కడ అధికారికంగా సమర్పించినా మనమేమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చేశారు, కేసీఆర్కు తెలుసు, అందుకనే పక్కన పెట్టారు అన్న మాటను దీన్ని నిజానికి హరీష్ రావు ఆయన అనుయాయులు ఎలా ఎదుర్కొంటారు అన్నది కూడా చూడాలి.
చూడాలి అసలు హరీష్ రావు కేటీఆర్ ఎవరు స్పందించలేదు ఇప్పటి వరకు. అంటే కేటీఆర్ స్పందించిన వీఆర్ విత్ హరీష్ రావు అనేది అయితే వాళ్ళు చెప్పారు. కవిత మాటలను తోసిపుచ్చడం అంటే తప్పకుండా ఆమె చెప్పిన వాటిని తిరస్కరించడమే కదా, అంతవరకు స్పష్టం. బహుశా హరీష్ రావు మీరు చూస్తే ఈ మొత్తం లాంగ్ ఒక 15 ఏళ్లలో ఆయన మాట్లాడింది చాలా తక్కువ. ట్రబుల్ షూటర్ కాదు అని ఆమె ఒక మాట అన్నారు కదా, బబుల్ షూటర్, ట్రబుల్ మేకర్ ఆయన. అదే కదా, ఆయన ట్రబుల్ సృష్టిస్తారు, ఆయనే సృష్టిస్తారు, ఆయనే దాన్ని చేస్తారు, పరిష్కరించినట్టుగా మళ్ళీ చేస్తారు. మరి వాటి అన్నింటినీ అధిగమించాల్సింది పార్టీలే కదా. అందువల్ల హరీష్ రావును ఇప్పుడు కవిత ఒక్కరే మాట్లాడినప్పుడు చాలా మంది సానుభూతిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆమె హరీష్ రావును టార్గెట్ చేసుకున్నారు, సంతోష్ కుమార్ను 1-2 మాట్లాడినారు, కానీ ఎక్కువ ఫోకస్ టార్గెట్ హరీష్ రావుతో ముడిపడిన ఉద్యమకారులు, ఆందోళనకారులు ఎక్కువ మంది ఉన్నారు బీఆర్ఎస్ లో. వాళ్ళందరి దృష్టిలో అంతకుముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. సింపతి, ఎంపతి అంతకుముందు ఉన్నది. ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలుతాయి. ఇవన్నీ అల్టిమేట్ గా నేను అనుకుంటాను సతీష్, రాజకీయ దిశానిర్దేశం ఏం చేస్తుంది ఆమె. ఆమె ఏ పంథా తీసుకుంటుంది, ఏ బాటలో నడుస్తుంది. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలను బట్టి లేకపోతే మీరు చేసేదాన్ని బట్టి నా స్పందన ఉన్నట్టే, రేపు ప్రజల స్పందన అయినా కానీ ఆమె ఏ పంథా తీసుకుంటుంది అన్నదాన్ని బట్టి ప్రజలైనా ఇతర పక్షాలైనా, ఎందుకంటే కొద్దిగా ఆమె ప్రాథమికంగా అన్ని పార్టీలతో చర్చలు జరిపారు, ముఖ్యంగా కాంగ్రెసేతర పార్టీ. అదే కొన్ని అంటే గతంలో డిస్కషన్స్ వచ్చాయి, ఆమె ఖండించారు కానీ కాంగ్రెస్ పార్టీ కనెక్ట్ అయ్యారని, ఒక 6 ఎమ్మెల్యేలు ఆమెతో టచ్ లో ఉన్నారని. ఇట్లా ఇప్పుడు వాళ్ళేమో బీఆర్ఎస్ అధికారికంగా ఏమంటుంది, ఇందాక కూడా నాకు ఒక మాజీ ఎమ్మెల్యే కలిసాడు, రేవంత్ ప్రభావంతో కవిత ఇవన్నీ చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. రేవంత్ వాళ్ళనే హరీష్ అలా చేశారు, ఇద్దరు వెనక రేవంత్నే నేను ఎందుకుంటానని ఆయన అంటున్నారు. నేను నాలాంటి వాళ్ళు బీజేపీ అసలు ఎందుకు లేదు, పెద్ద పార్టీ కదా, కేంద్ర పార్టీ, 8 పార్లమెంటు స్థానాలు రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యుడు, రేవంత్ రెడ్డి బలవంతుడు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. చూడాలి ఇవన్నీ మెలికలు ఎక్కడికి దారితీస్తాయి. రైట్, థ్యాంక్ యూ రవి గారు. చూద్దాం ఈ పరిణామాలు ఎలా ఉంటాయి. ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అంశాలు గతంలో మనం మాట్లాడుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎప్పుడో 30 ఏళ్ళ కిందట కొన్ని పరిణామాలు జరిగిన చాలా రోజుల తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ ఫ్యామిలీలో వైఎస్ షర్మిల బయటికి వచ్చిన పరిణామాలు, తర్వాత ఇప్పుడు కవిత వచ్చిన పరిణామాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు చూద్దాం ఇవి రాజకీయంగా ఎంత ఇంపాక్ట్ రైట్, ఇంక ఓపెన్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. చూద్దాం ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో వీళ్ళ విధానాలు. రేపు పొద్దున్న పార్టీ పెడితే నిజంగా సక్సెస్ అవుతారా అవరా, వీటిని మిగతా పార్టీలు ఏ విధంగా వాడుకుంటాయి, మరి బీఆర్ఎస్కి ఇది అడ్వాంటేజ్ అవుద్దా డిసడ్వాంటేజ్ అవుద్దా. రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో గతంలో తన తండ్రి బీఆర్ఎస్ ఎక్కడైతే ఫ్లరిష్ అయిందో అప్పుడు టీఆర్ఎస్, ఆ తరహాగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొంత తన బలాన్ని చూపించుకోవడానికి ఆమె ఒక ప్రయత్నం చేస్తారా. అలాగే దీనిపైన ప్రధానంగా హరీష్ రావుపై ఆమె కామెంట్ చేశారు కాబట్టి హరీష్ దీనిపైన ఏమైనా స్పందిస్తారా, వీటన్నిటికీ సమాధానం ఈ 2 రోజుల్లో దొరకబోతోంది. ఇది ఫ్యామిలీ పాలిటిక్స్ సంబంధించి తెలకపల్లి రవి గారితో 10 టీవీ ప్రత్యేక విశ్లేషణ.